మదగజము గుర్రము కరణ పుత్తలము కలుగునమ్మా తన శరీరము గాని పాన్పు గాని దగ్ధవాని కానీ వచ్చిన జరుగుతున్నమ్మా వాళ్ళు పిన్ను తొట్లు పాలు తినమన్నా దల్లామే తల్లి అడికలు కాదా తల్లి ఎప్పుడు కన్నావో ఎటు కన్నావో మంచి మీద కొట్టుకున్నావు కన్నావో కంటా చూడవు ఎప్పుడు కన్నా చెప్పు తల్లి ఒకసారి చెప్పాలి మరి ఓహో మంద మంది మాడిపోడు చల్లా మూడు చచ్చే ముండట్టే అమ్మా ఓ చెలియా ఓ మగువా ఓ లలన అంటున్నావు ఆ కళ్ళం చోద్యం చెప్పు తల్లి అవునవును ఆగండి కనుడు నమ్ముడు అన్న పిల్లం పొడమకెళ్తే తమ్ముడు పిల్లం సులభ జబ్బు వచ్చింది జబ్బు వచ్చిందా అవే ఏమేమి జబ్బులు 66 జబ్బులు కూడా నా ఒంట్లోనే ఉన్నాయి అవే ఏమేమి జబ్బులమ్మా ఎండు తూతికి పచ్చి తూతికి ఆయాసము దొక్కనేమని జబ్బులు ఉన్నాయమ్మా ఈ జబ్బు ఎప్పుడెప్పుడు లెగుంటది తల్లి ఉడుపుల్లోనా గొప్పుల్లోనా కోతల్లోనే పని చేత కాకమ్మా చేతగా కాదు కూతురా తెలివైన జబ్బు జబ్బులో కూడా తెలివైన జబ్బులు ఉన్నాయా గొప్ప తెలివైన జబ్బు అత్తరు ఉంటుంది రోజు జబ్బే మీరు పని చేసిన కదమ్మా మీరు సక్రమంగా పని చేయాలి తల్లి ఓహో సక్రంగా పని చేసే బతకమంటున్నావా నేను సలువుగా బతుకుతున్నావా అమ్మని బతి సూక్ష్మంగా బ్రతుకుతున్నావా ఎట్లా బ్రతుకుతున్నావే కష్టపడక్కర్లేదు పైసా మొదలు పెట్టక్కర్లేదు అయితే సులువుగా పోతున్నామ్మా అది మానవులకు సాధ్యమైన పని ఎవరికి సాధ్యమా సాధ్యం నాకు తెలియదు కానీ నాకు మాత్రం గొప్ప సాధ్యపడే పని పని ఏమిటమ్మా వాళ్ళ అమ్మ నీకు తెలీదు వాళ్ళ అమ్మ అడుక్కోవడమే అమ్మా నేను ఎవరమ్మాయి అనుకున్నావమ్మా ఎవరమ్మాయిని అనుకున్నావు అదే ఎవరమ్మాయి అమ్మా సీఎం నారా చంద్రబాబుని అడుగుతున్నా అంత పెద్ద ఇంట్లో పుట్టావా పెద్ద ఇంట్లో పుట్టాను ఎందుకు ఎప్పుడు పుట్టాను అనుకున్నావు నువ్వు ఎప్పుడు పుట్టావు ఎప్పుడు పుట్టాను అనుకున్నావు ఎప్పుడు పుట్టావమ్మా ఎలాగ పుట్టాను మా ఊర్లో నగ్గి పుట్టింది నువ్వే నక్షత్రాన్ని పుట్టావే తల్లి ఎప్పుడు పుట్టాను అనుకున్నా ఇంకెప్పుడు పుట్టావు నేను ఎలాగ పుట్టన్న పుడుకు నాయన దొడ్డలు పడిశాను నక్షత్ర బాలమా ఎప్పుడు పుట్టాను అనుకున్నావు ఇంకెప్పుడు పుట్టావు చిత్త కడసలో పుట్టాను పుష్పమాసంలో పెద్ద పిల్ల అయినాను ఎందుకు నువ్వు అసలు ఆడదానివేనా నీకెందుకు అటువంటి మనం వచ్చింది కూతురా మరి ఉదయం 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు ఆ వేరగట్ట మా ఆటో స్టాండ్ నిలబడితే దాని రోజులు ఏమన్నారు అనుకున్నామమ్మా సరే కొచ్చవడని సార్ నీ రూపు అమ్మా మా అందగత్తి రూపగత్తి విలాసగత్తెను అంత అందగత్తివా నాకు అప్పుడు చెప్పుకూడదు కానీ నా అందం చూడలేక నా సన్నం చూడలేక నా రూపు చూడలేక కుర్ర ప్రేమించుకుంటారు నా తల్లి అంత అందగత్తివే తల్లి అమ్మా నాకు అప్పుడు చెప్పకూడదు కానీ నేను ఇప్పుడు యాక్టర్ను కానీ ఇంతకుముందు డాక్టర్ గా పనిచేశానమ్మా పనిచేసావా ఏళ్ళగా పనిచేశాను 7 చంపేశాను పోస్ట్ ఏమైంది పోస్ట్ పాయ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నావే ఉపాధి మా ఇంటి పాలకి వెళ్తాను అవునా వాళ్ళు పడితే ఉపాధి మంటి పనికి వెళ్తాను అవునరా ఏం పని చేస్తున్నా నేనా ఓరిని మేకుండ్రా నీ బుర్రకి తెగొట్టదు నా దరిద్రం మొగ్గేస్తున్నాను నాకు అప్పుడు చెప్పకూడదు కానీ 66 జబ్బులకు ఒకటే ఒక మందు 66 జబ్బులకు ఒకటే మందా మందు ఏమిటే తల్లి ఎయిడ్స్ కూడా మందు కట్టి పెట్టాను తల్లి కోట్లాది మంది బాధపడుతున్నారు ఆ మందు ఎట్లా అదే తల్లి వాళ్ళ అమ్మ నీకు తెలీదు వాళ్ళ అమ్మ గులుకులే దరిద్రం మొగ్గేద్దే అమ్మా నాకు అప్పుడు చెప్పకూడదు కానీ నీ మధ్య మిచ్చిరాయినానే తిన్ని మిచ్చరే వాళ్ళ అమ్మ తిన్ని మిచ్చరు కాదు పేదపల్లి ఆపడమే
దానికి మెచ్చూర్ అంటారమ్మా. ఓహో దానికి మెచ్యూర్ అంటారా? ఎంతో అంతో చదువుకుని ఇంగ్లీష్ వచ్చిన అయితే మెచ్యూర్ అంటారు. నా చదువు దద్దమ్మలకు మిచ్చిరే. అందుకేనమ్మా అంతమంది కూడా చక్కగా చదువుకోవాలి తల్లి. ఓ చక్కగా చదవాలంటున్నావా? నేను చాలా వరకు చదువుకున్నానమ్మా. నువ్వెన్నో తరగతి చదవావి? అమ్మ 26. చదువునేటేనే నాకు అప్పుడు చెప్పుకూడదు కానీ ఇంకేటు? నేను పెద్ద పిల్ల అయినప్పుడు మా తాతగారు నాకన్నా 11 బుట్టలు ధాన్యం పోసారమ్మా. అమ్మా మర్యాద చెప్పుకుంటారులేవే. మీ సేవలు చేసింది కదమ్మా, ఈ ధాన్యం వాళ్ళకి చెందుతుందమ్మా. నా ధాన్యము నా ఇష్టము. ధాన్యం ఏమి చేసావి? రోజుగా పుట్టిలా కొనుక్కుంటు దాన్ని. చాప ఏమి చేసావి? పరమేశ్వరుడే పరమేశ్వరుడు అందాలు నాదుడమ్మా. ఎందుకలా పులిసిపోతానవే? నాదేమిని పిలిచదని పిలిచదని ఆ కలలోనే నన్ను చెక్క పిలుస్తున్నాను అనుకుంటావే తల్లి? చెప్పు తల్లి. దేవి కాక్షాయణి దాక్షాయణి మృడాని మృడాని సార్వాణి సార్వాణి సర్వమంగళ సర్వమంగళ అపర్ణ లే 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 కలగండి కలగండి అవునవును. కలగనందుకు ఆ బ్రహ్మచారి నారదముని వరిలో వచ్చేప్పుడు సరిపోయినది. ఇప్పుడు ఏం చేస్తావమ్మా? నువ్వు ఆడపిల్లవే, నేను ఆడపిల్ల, కన్ని వయసున వాళ్ళము. నాకు చాలా భయముగా ఉన్నదే తల్లి. నీకు చాలా భయముగా ఉందా? ఎందుకం భయము? అమ్మా నా పరమేశ్వరుడు నేటికి 9 దినములు రండి, ఎవరికైనా భయం ఉండదా తల్లి? నీ స్వామివారు 9 దినములే నేటికి కనిపించలేదు. అవును. నీకు చాలా భయముగా ఉన్నది. అవునమ్మా. మరి నేనేటైపోవాలి? నీకేమయ్యింది? నీలాట ఆడదాన్ని నేను కాదు. అదే నీకేమయ్యిందని? నీకే ఉన్నది, నాకు లేదు. దగుడు మనసు రాకండ మనసు ఉంది నీకు బాబా. అమ్మగారు నేటి 9 దినముల స్వామివారు కనిపించకపోయేసరికి మనసు విలువలాడేస్తున్నారు, చాలా భయపడిపోతున్నారు. అమ్మ బాధపడటంతో అర్థం ఉంది. నీకేట వచ్చింది? నాకేటయింది బాబా. నీ చెప్పుకోవచ్చు ఇంకెవడికి చెప్పుకుంటాను బాబా. నా పెళ్ళేడు 3 రోజులు నా మొగుడు ముఠాకి వెళ్ళిపోండు, అప్పులు అయిపోండు. బాబా నా పెళ్ళేడు 3 రోజులు నా మొగుడు ముఠాకి వెళ్ళిపోండు. తిరిగి ఆడు తిరిగి వచ్చేసరికి 3 సంవత్సరాలు 3 నెలలు అయ్యింది. డబ్బులు ఎక్కువ తెచ్చాడు. 316 పట్టుకుని వచ్చినాడు. నీళ్ళ తాగు ముచ్చుకున్నాడు ఆడు. ఆడు 3 సంవత్సరాలు 3 నెలలకు 316 పట్టుకుని వచ్చినాడు. నేను ఎంత సంపద పెంచాను అనుకున్నావు బాబా? ఈ 3 సంవత్సరంలోన సంవత్సరం ఒక్క లెక్క 3 పిల్లలు కన్నాను నేను. ఇది ఎవరికైనా సాధ్యమేనే? మొగుడు లేకుండా మొగుడు మొహం వెరక్కన సంవత్సరం ఒక లెక్క అన్నావా? సాధ్యమే. నా గండ ఊర్లో కుర్రోలు కొరువా, అడవిలో పుల్లలు కొరువా, బ్యాందీ షాపులో మందు కొరువురా. ఊరు నాశనం అయిపోతుంది. ఎందుకు పెట్టరు దాండము? ఒరే కాడి కుదర మరొక ఒక గండ ఓట్లా నీకే గుద్దతము. నువ్వు పేట మీద నమ్మించరు బాబా. ఊరు మొత్తం నీకు మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే ఏది ఇదే ఇది బాగుంది నన్ను చూడు, ఈ వైపు చూడు. హలో 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 కొంచెం పెంచునా? ఇదే పాడిన మవికి ఇదే. హలో 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 బావా. ఎప్పుడైతే నాకు మద్దతు ఇచ్చారు వెంటనే భూమి మూసాను. ఆ సొమ్ము పంచుకుని వచ్చాను బాబా. ఇక నేటి చెప్పంటారా? కళ్ళు ముచ్చి కాలం అయిపోయిందిరా. ఎప్పుడైతే సొమ్ము చేతులు పడ్డాదో ఫుల్ తాగి పడు నగ్గన కోటేయలే. అయ్యో ఓడిపోయావా? నువ్వు ఓడిపోయాను బాబా. ఏం చేస్తాను? ఉడుపులకి వెళ్తుంటాను రా. ఉడుపులకి వెళ్తుంటావు? కొత్త పెద్దరా నేను. కొత్త పెద్దవు ముఠా మేస్త్రి. ఆనాడు చిరంజీవి, ఇప్పుడు నువ్వే అన్నీ కదా. ఓ కొత్త పెద్దవు నువ్వు బావా. బావా ఈ మధ్యన ఎవరు తప్పుకున్నాడు బావా? నీకు చెప్పక భయమేటి గాని శివాలు వెంకటనాయుడు బావది ఒక 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా బావా. మరి శివాలు తిరుపతిరావు బావది ఒక 3 ఏళ్ళు ఒప్పుకున్నాను రా. మేము ఎంతమంది అనుకున్నావురా? మేము 6గురుము. మీకు గ్రూప్ ఉంది, మీరు 6 ఉన్నారు. అవునరా? పేర్లు చెప్పు. మా పేర్లు చెప్పాలా? హేమలత, పుష్పలత, జయమాలిని, జయ చిత్ర, జయ జ్యోతి, నేను. అంతే నీ పేరు
పేరు ఏం పేరే బాబు? నా పేరు చెప్పంట తెలీదు. చాలా ముద్దు పేరు బావా. ఏంటో? మా ఇంటి వాళ్ళు పెట్టారు లచ్చి, ఆ. మా మామగారు ముద్దు పేరు పెట్టారు పప్ప. లచ్చ పప్ప లచ్చప్పేట దగుడు ముద్దు బజ్జి. పేరు రమ్మండ పప్పడా. ఓహో లచ్చప్ప అని పేరు. అవునురా. శబాస్. బావా ఆ. మేము ఎట్లాంటి పని ఎత్తుకున్నావురా? ఓ, ఎట్లాంటి పని కత్తులు? 6 కొంచెం లాగుబట్ట ఆ. 6 ఎగల కొడగా ఆ. మేము చేస్తాం బావా. 6 గుంజాలు ఆకుబట్ట 6 ఎకరాలు ఉడక 6 పుంజాలు 2 కట్ల మిగిలిపోతాయి. సొర్దు పట్ట కాండ నీలాటలు సర్దుబాటు చేయబట్టే ఇలా వ్యవసాయం చేసిన రైతుల దేశాలు వెళ్ళిపోతాను. బావా ఆ. ఇంతలో మాడమే అనుకుంటున్నాంరా. ఏమిటో? ఇంకేడు కోదరకండ బాగా ఊగుతాయి 2 ఏట్రా? చెవిట్లోనివే. అవును కొత్తవే నీరే ఎట్టుకున్నా నువ్వే ఆడతావు సంవత్సరం నువ్వు బావా. ఆ. ఇంతలో మాడమే అనుకుంటున్నాము. ఏమిటో? ఇంకేడు కోదరకండ ఆ. శివాల వెంకటనాయుడు బాంబకి ఎక్కిపోయి ఆ. శివాల తిరుపతి మీద దిగిపోదమా, లేకపోతే తిరుపతి బాబాకి ఎక్కిపోయి వెంకటనాయుడు దిగిపోదమా. దౌడి పచ్చుకుంటా యాలగాని ఎవరి మీద ఎక్కువ దీపత్ర మీరు? ఓరి మర్యాదతో గాండి ఎవరి మీద దీపు దేవుడు ఏంటి? పలకొడతారా? అలా కాదు అనుమానం పడకి గానడు ఎప్పుడు ఎటువంటి అనుమానం గానడీడు ఆ. బావా. ఆ. ఇంకేడు కాదు అవును. పుడుచుకొని రావడానికి ఆ. దేవుడు చూసుకుంటున్నాం మేము. ఓ, ఎగుదీవులు చూసుకుంటారు. ఆల పొలం నేను మడికి వెళ్ళిపోదామా, ఆ. ఈ మండ పొలంకి వెళ్ళిపోదామా. శబాష్. బావా ఆ. మేము ముడుపుకి ఎంత వస్తారు ఎంత అనుకున్నావురా? రమణ చంద్రాలు వెన్నెల రజాని పందనాలు వెన్నెల రజాని పందనాలు అక్కడే ఉన్నాడు వెన్నెల వాడు. ఓయ్ జలగ బావా జలగ 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 ఒలే ఒలే నన్ను తన్నేస్తానువే. బావ సోలుపు రహా బావా. ఓ నన్ను తన్నేస్తానువే దగుడు బజ్జి. ఓ నీకు తనలేదురా. ఆ కాలు మీద జల పట్టి చూపిస్తాను. ఓ నా జలగందికి అబ్బాయిమే బాబు. జల తీవా నా జలగందికి అబ్బాయిమే. ఓ పాపెత్తాను జల తీరా. అమ్మని పప్ప 10,000 వందనాలు నాకు జలగందికి అప్ప భయం. బావా ఆ. అలా గుడుచుకొని వస్తుండగా మానమా గొడవలు వచ్చాయి బావా. గొడవలేంటి? నాది పెద్ద నాది పెద్ద నాది పెద్ద నాది పెద్ద ఈ పెద్దవేమిటే? పట్టిన మురుడు దప్పడుకోవడం బావా. పట్లు మునుములప్పుడు గొప్పులప్పుడు ఉడుపులప్పుడు గొడవలు వస్తే సాధ్యం అది. బావా ఆ. ఎంతలోనో తగు పెద్ద వచ్చేస్తున్నాడు బావా. ఎవరు? ఎవరు అనుకున్నావురా? ఎవరు? కెంగు సామినాడు బావా. సరేను బాబు వస్తాండే. గొప్ప సూపర్ మా బావ నా దగ్గరకు వచ్చాడు. అవును. లచ్చా లచ్చా మీకు వచ్చిన గొడవట్టి అడిగాడు బావా. తప్పులేదు కదా? ఇంకేట్లేదు బావా, ఆ. నేను మూడు దెబ్బడుకుంటున్నాము దెబ్బలాడుకుంటున్నాము. అని చెప్పాను నేను. ఆ. అలా చెప్పేసరికి సామినాడు బావ అన్నాడు, ఏటో? ఒలే ఒలే ఆ. వీళ్ళ మీ గొడవలు ఎందుకు అవును. అని కర్ర తీసి కొలేస్తున్నాడు. కర్ర తీసాడు బావా. ఆ. కర్ర సంసారం కాదు ముదులము కోసం నల్లగా మాడిపోయి ఉంది. నల్లగా మారిపోవడం ఆ బాబు. పొయ్యి తినేసాడు బావా. ఆ. కర్ర సంసారం కాదు ముదులము కోసం నల్లగా మాడిపోయి ఉంది. నల్లగా మారిపోవడం ఆ బాబు. పొయ్యి తిన్న వండపైన పెట్టేస్తుంటారా. నాకు తెలియకూడదు కర్ర బాగుందా? కారం మసిపోయి నాకు తెలియకూడదు కర్ర బాగుందా? కారం చూడబో చాలా ముచ్చట కదా, పిసిని కొయ్యలాగా ఉందరా. ఏ కొండదో తల్లి. అది ఏ కొండదో తెలియదు కానీ ఆ. ఆ కర్ర తీసాడు. అవును. మా పుస్తకం పెట్టాడు బాబా. శబాస్. కరెక్ట్ గా ఇమిడిపోయి కరెక్ట్ గా ఇమిడిపోయి. నా దగ్గరకు వచ్చాడు. అవును. నేను పెద్ద పని అనుకో అని అనుకున్నాడు. మాటలు పోతున్నా బొక్కలు పోతున్నా పందే నా మునులో పెట్టాడు కర్ర. నాయనో. కర్ర మునిగిపోయింది పెట్టుడు చాలు ఎందుకు సిగ్గుపడిపోయి ఉంటాడే. ఇంటికి చలి పెట్టుకోడు బాబా. ఆ. బాబా ఆ. ఆ తర్వాత ఎంత రోజు చేస్తాను అనుకున్నారా. ఆ. నీకు అక్కడ పువ్వు చెట్టు కాడది వాడు అక్కడే ఉన్నాడు వెన్నెలా వాడు. బావా ఆ. అలా గుడుచుకుని వస్తుండగా ఆ. చిటపట శనుకులు అవును. సొలుపు గాలి అవును. చుట్టకాలద్దమని భ్రాంతి పుట్టిందిరా. ఓ దగుడు పచ్చకుంటా నువ్వు సొట్టకాలు ఎత్తుబిటే. ఊరి మీద ఎంత చూడలేదు నాకు తెలియదే బావా. బాబు పాకం. అక్కి కోసం అలా ఊర్లోకి వస్తున్నా బావా. అవును. అక్కడ ఆ. కెంగు అప్పలనాడు బా దున్నుతున్నాడు బావా. సరైన బాబు దున్నుతాండు. ఆ. అప్పలనాడు బావ సొట్టకెగ్గవ్వా అన్నాను. సిగ్గుమల్ దగుడు పచ్చ గుంట. ఉమ్. నీకు సొట్టకు అగ్గడి తేవలేని ఎవరా? ఎందుకు ఎవరు నీకు అడక్క ముందే ఇవ్వాలనిపిస్తుంది ఏటి అగ్గి. బావా. ఆ. అప్పలనాడు సొట్టకెగ్గవ్వా అన్నాను. తప్పులేదు. మేనగోడ్ల అవును. నువ్వు సొట్టకెగ్గడి ఒప్పడం ఏంటి ఒప్పుడమేటి? అనుకుని కొట్టు పక్కన తీసుకెళ్ళాడు. నాయనో. కొడుగడ్డం పెట్టిస్తాడు. నాయనో. కొట్టండ ఆ. పొల్ల వంగిపోయింది. ఆ. మందేది పడిపోయింది. ఆ.
అగ్గి పాడలే అది ఏమనగా ప్లాస్టిక్ పొలరా మైక పొల్ల వర్షం తడిచిపోయింది. అవును బాబా ఈ బావ దగ్గర దొరకదనుకొని బావదారు ఎగ్గి దొరకదని ఊర్లోకి వచ్చేసాను. అవును కార్పద కర్ర రాజిపోద్దని కరగా రాజపద్దని పెట్టి పెడగా తలసపడగా ఇలాగే చెరుగొట్టంటే వెళ్తున్నాను రా. శబాస్ వర్షాకాలం కదరా అవును. ఈ జారుకి ఆ. నా కాజు పెడక తడిసిపోయి మెళ్ళు పడిపోయి చెట్లు పడిపోయి బావా ఎప్పుడైతే తీసుకెళ్ళి ఎగ్గారిపోయిందో ఇప్పుడు ఉడిపేస్తామేంట్రా ఎలాంటి పాట పాట సాగిస్తాం అనుకున్నావరా. ఆ నోము నమ్మల తొమ్మిద నోము తొమ్మిద నోము నమ్మల తొమ్మిద నోము తొమ్మిద నరుసుకోమడాతో ఉన్నారు గుమ్మన్న నరుసుకోమడాతో ఉన్నారు గుమ్మన్న కొడుకులు ఒప్పించారా? అయ్యో రామా, నీ కొడుకులు ఉన్నారేటి? ఇద్దరు కొడుకులు కన్నాను బావా. ఓ రామలక్ష్మణ అంటే ఇద్దరు కొడుకులు కన్నావు? అవునరా. ఎక్కడున్నారు సార్ పిల్లమ్మా? బావా నా కొడుకులు పిలవంటావరా? పిలు నాయనా పెద్ద కొడుకా. ఏటమ్మా? అమ్మకి మమ్మీ అంటరా. ఏటమ్మా? చూడు బావీడు. ఒరే మీ అమ్మ తక్కువ చదవలేరా? 26 చదివింది. మమ్మీ అంటే ముక్కు నా గండ. బావా నా పెద్ద కొడుకు బావా. పెద్ద కొడుకా బావా ఈడెవడు పుట్టాడు అనుకున్నావరా? పుట్టాడు ఎంగు సామినాడు బాగా పుట్టాడరా. అలాగే ఉన్నాడు. ముఖ్య కొద్ది పెద్ద అయిపోయా బావా. ఇది నా పెద్ద కొడుకు. అవును. కొడుకు కళ్ళు పండు కానీ పడరాని పోట్లు పట్టాడు బావా. పడరాని పోట్లు ఏమిటి? ఏ తిన్నా ఏగుండలేని ఏ తిన్నా ఏగుండలే వాంతులని లోపుకైపోతుండేవిరా. నీ సంగతి నాకు తెలియదమ్మా. వాంతులు ఎవరికైనా బయటకు అవుతాయి కానీ నీకు లోపలికి అయిపోతుంది. ఏగుండ్రా బయటకు వచ్చేది కాదు లోపల నివిడిది కాదు. మరి ఏటాడు తినేదాను? ఏటాడు తినే అనుకున్నావురా? యాపిల్ పళ్ళు దానం పళ్ళు బత్తాయి పళ్ళు కొర జ్వరం తినేదాను బావా. సేదైన వస్తువులు కష్టపడి
కష్టపడి తిన్నవే నా తల్లి బావా నేను కాబట్టి ఇలాంటి వస్తువులు తినేసి ఇటువంటి పాటలు పాడాను కానీ ఇంకెవరో అట్లా పాటలు పాడలేరురా. పడరే తల్లి ఇన్ని పాటలు పడకన్నాను నేను మొక్కుకున్నాను రా. ఏ కొండకో తల్లి బావా చల్లగా సంతానం కలిగితే బావా చల్లగా సంతానం కలిగితే ఈ వేరుగట్ట ఆటో స్టాండ్ లోన ఇది గుండు కొడతాను మొక్కుకోండి బావా. పోయే కలవా బస్ స్టాండ్ లో రైలు పట్టగలంటే రామేశ్వరం తిరుపతి వెళ్ళకన్నా బావా ఇన్ని మొక్కులు మొక్క అన్నాను కొడుకుని ఇన్ని పాటలు పడక అన్నాను. ఎందుకు ఎప్పుడు పుట్టాడు అనుకున్నావరా? ఎప్పుడు పుట్టాడు? 13 మాసాలు పుట్టాడు రా. నాయన 11 మాసాల కానుపు ఎక్కడ చూడలేదే తల్లి. నా కానుపు తిరగ మెడతో ఒక గన్న నాటు కానుపురా. నాటు కానుపు 3 తొమ్మిదిలు మోసినవా తల్లి? 11 మాసాల్లో పుట్టాడు కొడుకు. పుట్టాడు అవును మంచిటువంటి యాసిల్లో పుట్టాడు. ఇది పాలు చాలు కావరా ఇప్పటికీ పక్క తాడమే కానడం. మరి ఏం పాలు పట్టిదాను వీడికి? కుక్క పాలు తీసి పెట్టాను రా. కుక్క పాలు తీసి పెట్టావా? కుక్క పాలు అయితే 2 లీటర్లు పట్టు కొండకి. నీకు 2 లీటర్లు పడతాను రారా బాబా. నా చిన్న కొడుకులు వెళ్ళమంటావరా? నాయనా చిన్న కొడుకా, నాయనా చిన్న కొడుకా. ఇగో మన ముద్దుల కొడుకు. చిన్న కొడుకు కాలేటి ఎరగొట్టంకెళ్ళి తిరిగి వస్తుంది. ఇది జ్ఞానం దోసన కొడుకు రేడు. అయ్యో జ్ఞానం దొరికిపోయావా? 3 జ్ఞానాలు దొరికిపోనాను రా. 3 జ్ఞానాలు దొరికిపోయావా? ఈడు నా చిన్న కొడుకు. అవును ఈడెవలో పుట్టాడు అనుకున్నావరా? పుట్టాడు పాత్ర వేణుగోపాలరావు బాగా పుట్టాడు రా. నాయన నాకు తెలియకూడదు. నాన్న కూడా ఈ నాన్న ఒకడు ఈ నాన్న ఒకడు. మహాపతివ్రత మహాపుణ్యత్రాలు తల్లి. ఈడు నా చిన్న కొడుకు. అవును ఈడెప్పుడు పుట్టాడు అనుకున్నావరా? 6 మాసాల్లో పుట్టాడు రా. నాయన నీకు దండము నీ కానుపుకో దండమే తల్లి. ఇటువంటి కానుపు ప్రపంచంలో నేను చూడలేదు తల్లి. అది నాటు కానుపు అయిపోయాడు కానుపు. అయిపోయి అంతే వంకాయలు ఉన్నా బెండకాయలు ఉన్నా బీరకాయలు ఉన్నాయి. కానుపు చూడలేదే తల్లి. కానుపు చేత మెనతో గండ మరి కెంగు సామినాడు బాగా బరువురా. మరి పాత్ర వేణుగోపాల్ సులకండ్రా. బరువుకి సులకం సరిపోయింది తల్లి. 6 మాసాల్లో పుట్టాడు కొడుకు. 3 నెలలు తక్కువ నా కొడుకు. ఎదురు కానుపు ఇది మంచి తొలకలో పుట్టాడు. వీడికి పాలు చాలి. వీడికేం పాలు పట్టిదాను? గాడిద పాలు తీసి పట్టాను బాబా. గాడిద పాలు 5 లీటర్లు పట్టు గుంటడు సన్నం అయిపోతాండ. అమ్మా ఏమనైనా నొప్పి ఇప్పుడు లేదు గొర్రె గుడ్లకి అండ ఏట్నైనా నొప్పి అమ్మా. నొప్పి ఎక్కడనైనా దిగునే అమ్మా. దిగు నొప్పి ఒడుసుకో నాయనా. దిగు నొప్పి లెగుతుంది. అవునమ్మా. నొప్పి ఎప్పుడెప్పుడు లెగుతుంది నాయనా. ఉండు రాత్రి పూట లేచిపోతుందమ్మా. రాత్రి పూట లేచిపోతుంది బావా. బంగాళదుంప చెప్పే వాళ్ళు తెవడ ముద్దన బావా. నా కొడుకు మాటలు వచ్చినప్పుడు అవును అమ్మ నొప్పి దిగువు నొప్పి రాత్రి లేచిపోతాను ఎడుతున్నాడు. నాకు తెలియకూడదు. నీ గంటకు మందులే పెట్టలేదేటి. నా కొడుకు నేను మానేసుకుంటాను రా. అవును ఆలుడుపుకి వెళ్ళి ఇలుగొప్పుకెళ్ళి ఒక గంట మీద చెయ్యి తీరు తల్లి మీద చెయ్యేస్తాను కానీ బొర్ర పేలిపోను. ఆడి కొల్లే మంచి ఒక అచ్చుడు కళ్ళు ఆలుడుపుకి వెళ్ళి ఇలుగొప్పుకి వెళ్ళి ఆలకోతకెళ్ళి మోతకెళ్ళి ఉదయం మెంటి పెళ్ళికి ఇంత మందులు డబ్బులు సంపాదించుకొని మందులు వేసుకుని వచ్చాను రా. నాయన ఉండరా దొండపోతాడు మనిషికి ఆడతా నా పోతురు కాండ. నాయనా ఇన్ని మందులు మీకు తగ్గలేదు. కొంచెం ఉండిపోయిందమ్మా. కొంచెం ఉండిపోయింది నాయనా. నీకు ఎక్కడ చేయాల్సిన లెగిసిపోతుంది నీకు నొప్పి. నీ పొట్టు అలాగ ఉంది. ఏ కండలో ఒక్కొక్క కండ ఎలా తిరిగిపోతాను కండ. నాయనా ఇన్ని మందులు తగ్గలేదు. కొంచెం ఉండిపోయిందమ్మా. ఈ రాత్రి ఏ హాస్పిటల్కి ఏ డాక్టర్ లెగుతారా? ఏ డాక్టర్ లేగడం. ఈ రాత్రికి వెళ్ళి కోర్చుకో. రేపు వేరగట్టం బజార్ లోన 1 కేజీ గుళికలు కొంత తెస్తాను పట్టేది పూర్తి తగ్గిపోతున్నాయి. అవునాయనా నొప్పి అందరూ తిరుగుని వస్తాను. సినిమాకి వెళ్ళానమ్మా. ఓరు గొర్రె గుళ్ళు గడ సినిమాకి వెళ్ళావు. అవునాయనా కొడుక కాలుపుకుని ఎక్కడికి వెళ్ళావా? అట్టాడికి 3 కథలు డబ్బులు పాంగొట్టండి. నేను సంపాదిస్తాను మీకు పోయే కళ ఉన్న రేట్ చేస్తాం రా నాయనా. అట్టాడికి వెళ్ళాము. మరి ఊరు కథలు నాకు ఒకటి అట్లా గతి బావా. నా కొడుకులు తీర్లు చూడరా, ఎత్తత్తులు చూడరా, వజ్రాడినాడు కొడుకులు రా. నా కొడుకులు ఆడ ముచ్చాలు రా. నాకు పెంచిన కొడుకులు రా. 2 పుంజలు తండ్రిని కొడుకులు బావా. నా కొడుకులు చనిపోతారని చిన్నప్పుడు నుండి ఎలాంటి అలవాట్లు పెట్టినాడు. పైతండు కైనా పంపరాకు డీలక్స్ సారా పట్టిదా. ఈ గంటలకి మీకు అసలే సాలవు. శేషాల దగ్గర కోటలు ఎత్తి పోసుకుంటున్నారు. కొడుకులు పేర్లేటి పేర్లా. ఈడు ముందు పుట్టాడు ముందోడు, ఈడు వెనక పుట్టాడు వెనకెట్టి. పిసుకెత్తాను రా మొండ పాపడా.
మీ నాన్న అవునమ్మా మీ నాన్న అంత నేర్చు చెప్తాను జంపడు కాదు నేను మరిసిపోనా మీ నాన్న వీళ్ళందరూ మీ నాన్న ఏమమ్మా నా పరమేశ్వరుడు కనిపించలేదే తల్లి నీ సోమవారం ఇంకొక కనిపించడం లేదా నీకు చాలా భయం ఉందా తల్లి చాలా భయముగా ఉన్నదే తల్లి అమ్మా ఒక్క మాట స్మరించుకోవే తల్లి ఎంతకని స్మరించమంటావే తల్లి తప్పదమ్మా స్వామి వచ్చేంత వరకు స్మరించాలి చక్కగా స్మరించుకో స్మరించుకుంటే తప్పకుండా వస్తాను సేవా 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 అమ్మా అవతల స్వామివారు వచ్చేస్తున్నారమ్మా దేవుడి బంధించవే తల్లి ఇంతవరకు స్వామివారు కావాలి మా స్వామివారు తెచ్చా వచ్చారు ఎందుకమ్మా కవట్ల బంధం చేయమంటున్నావు చెప్పిన పని చెయ్యాలా శ్రీ బాలకొండ పరమాందు దుర్గమ్మ Thank you.
మడపల్లి కుమరే కాటాలను మెదర దంగడేరు పసుపు కుంకుమతోన ఆ బిడ్డనే తల్లి నా కొడుకు లేపమ్మ జుమ్మంది నాదం సయ్యంది పాదం తనువు గింది వేళ చెలరేగింది ఒక రసలీల జుమ్మంది నాదం సయ్యంది పాదం తనువు గింది వేళ చెలరేగింది ఒక రసలీల ఎదలోని సెదల ఎలమేటి నదల కదిలేటి నదిల అలల వరదల ఎదలోని సెదల ఎలమేటి నదల కదిలేటి నదిల అలల వరదల లతలాలిత మద కవితలోని కాయద సరిగమ పలికించగా స్వర మధుర మొదలగించగా సిరి సిరి మూవల పులకించగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తనువుగింది వేళ చెలరేగింది ఒక నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమే పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం చుమ్మంది నాదం లా 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 సయ్యంది పాదం తనువు గింది వేళ చెలరేగింది ఒక రసలీల వెనకుంది నాలో అది నీవేని విరుపు ఉరముంది నాలో అది నీ మువ్వ పిలుపు చినుక చినుకులో చిందుల గరగ చిందుల గరిచెలు విరిసింది అందాల హరివిల్లు కుందురే ఏడు రంగులుగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తనువు గింది వేళ చెలరేగింది ఒక రసలీల చుమ్మంది నాదం సయ్యంది పాదం తనువు గింది వేళ చెలరేగింది ఒక రసలీల అవునవును చంద్ర సూర్య మదన
బ్రాహ్మణ క్షత్రియ, క్షత్రియ వైశ్య, వైశ్య శూద్ర, శూద్ర మొదలగు 4 జాతుల వారు వచ్చున్నారు సేవక. ఈ 4 జాతులు కూర్చున్నారు స్వామి. నందీశ్వర బృంగేశ్వరు కూడా వచ్చున్నారు సేవక. స్వామి ఆ. నందీశ్వరు వచ్చారు. ఆహా. బృందులు వేరగట్టం బూంది వాటి కలిపండ్రు. సేవక. చెత్తం చెత్తం. అలాగైనను ఆ. ఈ కైలాసపురం వాసుడు అవును. పరమేశ్వరుడు స్వామి తిరుమల వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. అలాగనే మహాత్మా ఏమి చిత్రము, ఏమి చిత్రము చిత్రము. వజ్ర వైఢూర్య మరగద మాణిక్య కోమేద పుష్పరాగములతో దీపధూప నైవేద్యముతో కలగలన్న కైలాసము ఈనాడింత కళాహీనముండ కారణమేమి? ఆహా, ఎవరు కనిపించరే? నా కైలాసగాడు నందీశ్వరుడు లేని, బృంగేశ్వరుడు లేని, చండీశ్వరుడు లేని. ఏటి కొల్లో ఏటి కోస ఎంతో కేటే సాంబార్ అందరూ చక్కగా ఉన్నారు. ఏమి కటిక చీకటి, ఏమి గాఢంధకారము, కాల నిర్ణయమా కలగ ప్రభావమా? ఇక్కడ చూసిన కటిక చీకటి ఏమిటి? దీనికి కారణం ఏమి? ఈ పరమేశ్వరుడిగా పరాభవమా? ఈ పరమేశ్వరుడికి పరాభవమా? ఇది పరాభవమే, ఇది పరాభవమే, ఇది పరాభవమే. పరాభవం కాదు, పరాభవం సంవత్సరం ఇది. ఎవరు కనిపించలే, ఎవరు లేకున్నాడు. నా ఆది దేవుడి దగ్గర నా సేవకుడు కావలి ఉండడు. సేవకుడిని పిలిచి దీనికి కారణం ఏమిటో అడిగి తెలుసుకోవడం. తక్షణమే నా సేవకుడిని పిలిచినా. ఏ సేవక, రే సేవక. దొరుకుతున్నారా? ఏడు చెప్పారు బావా, నీకు స్వామి వజ్ర వైఢూర్య మరగద మాణిక్య కోమేద పుష్పరాగములతో ఆత్మ దీపధూప నైవేద్యముతో కలగలాడిన కైలాసం కైలాసము ఈనాడంత కళాహీనముండ కారణమేమి? ఎందుకు పీక్కొంతాను? ఆయ్. ఇదేటండి ఇది? త్రిశూలం సేవక. త్రిశూలమా? కురిపి అనుకో అన్న. ఆయ్. సేవక స్వామి నా కైలాసగిరిలో నందీశ్వరులు లేరు. ఎవరు? నా కైలాసగిరిలో నందీశ్వరులు లేరు. నందీశ్వర్లా లోనున్నారు. ఆయ్. నాయనకి దండమని ఇంట్లో ఉన్నారు వాళ్ళు. బృంగేశ్వరులు లేరు. బృందేశ్వర్లా అవును. వీరగట్ట ముందు వంటకి వెళ్ళిపోండ్రు. సేవక పెళ్లి సీజన్ అండి వాళ్ళకి, పెళ్లి తగిలింది వాళ్ళకి.
ప్రమద గణములేవి అష్టదిక్పాలకు లేరి ప్రమద గానాలు కావాలా ఎన్నాడు తిరుక్కుని వచ్చి వెలుగుల్లో కొల్లా చేసేస్తున్నావు సేవగా స్వామి 714 లోకములు తిరుక్కుని వచ్చింది 714 లోకాలు అవును నడిసిపర్వ మాధవలస సెలవింది ఏయ్! ఇంకోవా సేవగా మహాత్మా అతల నితల సుతల తలాతల మహాతల పాతాల స్వామి అమరలోక ధనలోక దక్షిణలోకము సేవక అవును మహాత్మా 714 లోకములు తిరుక్కుని వచ్చాను 714 లోకాలు తిరుక్కొని వస్తున్నారు అవును. మీ మలగొనుకోలేదు నాయన ఏమనుకున్నావు? మీరు ఎన్ని రోజులు కనిపించకపోయేసరికి ఆ. ఎక్కడ అయిపోను అనుకోను అయిపోడు మేలు సేవక నువ్వు అయిపోను అనుకోను అదే ఏమిటండి నువ్వు చచ్చిపోను ఏయ్! వస్తే పోనవ్వండి సేవక మహాత్మా సృష్టి స్థితి లయకారకుని సేవక ఏమిడు మహాత్మా సృష్టి స్థితి లయకారకుని సృష్టి స్థితి లేకారకులు మృత్యు మృత్యాన్ని జయించు. నాకు చావంటూ లేదు ఒరే బేవర్సి బెంజారి మరెత్తకు గండ ఏటవల బెంజారే నీకు చెప్పలేదురా నీకేటి చెప్పాను రా ఏం చెప్పావు? స్వామి ఎటువంటి వారు అనుకున్నావురా ఎటువంటి వారా? సృష్టి స్థితి లయకారకులు రా ఆ మృత్యాన్ని చేసి మృత్యుము చేయాలిరా ఓహో. స్వామి కింద కసి పెట్టురా ఏటా అగ్గెట్టిరా నీకు ఎట్టివారు అగ్గే స్వామి కొన్ని దండం పెట్టు ఏటా రేపట్టాక పళ్ళు పెట్టుకొని నువ్వు పెట్టలేవేటా బావా ఆ. నేను దండం పెడుదు అనుకుంటాను కానీ ఏందో? స్వామి వారి కాలు ఎక్కడ ఉన్నాయి రేట్ ఎక్కడో లేదా అవే బావా ఆ. అవి స్వామి వారి పాదాల కర్రల స్తంభాలు రా ఏయ్! ఎవరు మీ పాదలు పడి స్తంభాలంటారు మన గాలి పడి ఎంత కుందల్లాగా ఉన్నాయి సేవక స్వామి. పరిహాస బాడు చుట్టువా మీ తోడు పర్యాసం ఆడతామా మీరు దేవుళ్ళు మేము మూడు మున్నోరు అలాగైనా మహాత్మా నా కైలాసములో ఆ. నా దేవి పార్వతి తెచ్చేట్టున్నాను ఒక్కసారి పిలువము ఇదండి బేరము ఇంకేడు కాదు అల్లా లేరి ఇల్లు లేరి ఆడ ఎక్కడికి వెళ్ళారో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఈ చుట్టూ దొంగ తిరేకం ఇప్పుడు ఏంటి నాస్ట్ గేట్ నైనా నా దేవి పార్వతిని ఒక్కసారి పిలువము అది ఆ అమ్మకు పిలిచిస్తే ఆ అమ్మ తలుపు తీసిస్తే ఇంట్లో చచ్చిపోతారు ఇతను ఏయ్! సేవక స్వామి అధిక ప్రసంగం ఆపి ఉమ్. నా దేవుని పిలువము అమ్మగారు నేను పిల్లలు పిలువు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పవు రాయ్ సేవక ఆ. 714 లోకములు తిరుక్కుని వచ్చాను తిరుక్కొని వచ్చారు ఆ. అయితే అమ్మగారిని పిలవాలా కొంపలు ఆర్పిసారు మహాత్మా ఏమి? మీరు వస్తే చెరుకు గుడ్లను బయట పడినట్టే అని రాయ్ నువ్వు అతను ముందు తిరిగి ఏంటంటే తాగిద్దును సేవక స్వామి అల్లడి చెల్లపోయింది అటు మనసు చచ్చిపోయింది ఆడికి బావ నీకెందుకు సెల దొరికిపోతున్నారా నాయన దశమంతపుర కాపురస్తులు మా సిట్సీని బావ సెలపోయింది ఎవరు దొరికినిచ్చియారా ఆడు విలువలు ఆడేస్తాడు రాత్రి మనిషి అప్పుడు స్వామి సేవక మహాత్మా నా దేవి పార్వతిని ఒక్కసారి పిలువము అమ్మగారిని పిలవాలా అలాగే మహాత్మా అమ్మ పార్వతి కాక్షాయణి ఇది సప్మింది రాయ్ సేవక నేనేమి చెప్పాను నువ్వేమి చేస్తున్నావు రాయ్ అచ్చోడికి ఎందుకు ఆగిదివి అచ్చోడికి ఆ. రాయ్ సేవక ఈ సమయంలో అచ్చోడికి ఎందుకు ఆగిదివి అచ్చోడికి ఎవరు అయితే ఆ. ఆహా. ఆ. ఉమ్. ఆ. ఆ? నేను రావాలా
రాయ్ సేవగా నేను రావాలా నీవెచ్చోడికి వెళ్తున్నావు ఏమి సేవగా నీవు తిరిగేది ఈ లోకములో నేను 7 పద్నాలోకములు తిరుక్కుని వచ్చేది అవును సేవగా అవి మేము సృష్టించినవి మమ్మల్ని ఏమీ చేయవు ఇచ్చాడుగురా రైట్ ఏమి స్ట్రైక్ ఎందుకు నువ్వు ఆశా వర్కర్వా నీకు జీతాలు సార్వా నీకు పోస్ట్ అవులు ఇచ్చారా సేవగా వినాశకాలము దాపురిస్తే విపరీత బుద్ధి పడుతుంది ఏమిటని గురువు గారికి అంటాను నాయన ఎన్ని పెట్లు మారిసినావో లాస్ట్ పెట్ లాగా ఉంది మెల్లిగా మట్టు మెల్లిగా నొక్కలు గురువు గారు చెప్తానని నేను రైట్ ఈ మధ్య కొంచెం వీక్నెస్ వచ్చింది మా గురువుకి అందుకే మెల్లిగా మట్టమంతా మెల్లి నొక్కమంటాను రైట్ రా ఇచ్చాడు రా సొత్తం ఉండండి రా ఇదేటమ్మా ఆయమ్మ పలకదు ఇతను పూనేస్తున్నారు మెల్లగా తీర్చేస్తామయ్యాట స్వామి సేవగా అలాగే మనకుండిపో మహాత్మా నా దేవుని ఇంకొకసారి పిలువము అమ్మగారు మళ్ళీ పిలవాలా అలాగే మహాత్మా అమ్మ పార్వతీ కాక్షాయణి హైమవతి పొయ్య 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 పప్పు అయ్యో బొబ్బొక్కలు ఆడించదు ఇప్పుడే పప్పు చేస్తాం గురువు గారు తెలుగే సొనవా పడుకుని పనవా పొడిచిద్దు మంచి చూస్తాను మహాత్మా మళ్ళీ పిలవాలా అక్షయణి హైమవతి ఈశ్వరి ఆ అమ్మ పలకదు ఇతగాను అప్పుడు నా దేవుని ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా పలకడం లేదు సేవక స్వామి అమ్మగారికి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తానమ్మా మరి అమ్మగారు ఇంట్లో ఉండే పలక్కొంతరు పలకూడదని పలక్కొంతరు అది ఏలేంచి 7 చెవులు నింపిందో ఏ గంట 7 చెవులు చెప్పినాడు తెలిసిన నా తోడ పెక్కంతనే మనిషి నామే చెయ్యేస్తావరా లంగలా పెడుచుకుంటుందా గాండ కాన స్వామి ఇటు బొర్ర పేలు పో నామే చెయ్యేస్తాడు గాండడు ఏంటి ఒక గండలారా ఇంటి పెట్టి ఇద్దరు అన్నదమ్ములు తన్నాలరా మీ ఇద్దరు కూడా స్వామి నా దేవుని ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా పలకడం లేదు సేవక స్వామి అమ్మగారికి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తానమ్మా అమ్మగారి ఇంట్లో ఉండే పలక్కొంతరు పలకూడదని పలక్కొంతరు ఏడు తెలియకుండదు స్వామి పరమేశ్వరు వచ్చాడని చెప్పు నువ్వు వచ్చావని చెప్పాలా నువ్వు చుట్టం చూపుకి వచ్చావు నా ఇంటికి నేను వచ్చేది ఇంటికి మీరు వచ్చారు ఎందాడు తిరుక్కొని మీకు కదా ఒక గంట బావా ఏంటి బొర్రా ఒక భూమి అనుకోనరా శక్తి లేదా శక్తి లేదు మహాత్మా శక్తి హీనమైన శక్తి హీనమంది ఇంకేడు కాదు వలం అయిపోతాను డాక్టర్ రామ్మోహన్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు వలం అయిపోతానండి సన్నం అవ్వాలా మందులు ఇవ్వండి అన్నాను నేను వాళ్ళు లచ్చే ఇక్కడ మందులు అక్కర్లేదు నాకు పెన్ చెప్తే చెయ్యి అన్నాడు ఆయన అమృతాహారం పెట్టాడు కదా మందులు ఆడడం మానేమన్నాడు రోజుకు ఒక పూట అన్నం తినమన్నాడు రాత్రి పూట టిఫిన్ చేయమన్నాడు ఆ టిఫిన్ ఏంటి అనుకున్నావు చపాతి కేజీ పిండి ఒక చపాతి దాని నంపుకి 2 కిలో గొరుపు మాంసం తినమన్నాడు ఆడేట్ అయినాడు రా అది శక్తులు పిలమంటారా అది శక్తి పరాశక్తి లోక పావని అంబిక చండిక కాక్షాయణి పార్వతి నువ్వు పలక్కో
మనసదేవి మీకు 10,000 వందనాలు నాదా. దీర్ఘ సుమంగళి భవ. స్వామి పార్వతి నాథా, వజ్రవాడూర్య మరగద మాణిక్య గోమేద పుష్పరాగములతో రాగములతో గరుడ గంధర్వ కిన్నెర కంపర సాధులతో కలకలాడ మన కైలాసము. మన కైలాసము ఈ నాదా. కైలాసము ఈనాడంత కలహీనముండ కారణమేంటి ఆ దేవి? కారణాలు మీకే తెలుసిన స్వామి. పార్వతి నాథా. ఎక్కడ చూసిన కవర్ణ బంధన ఏమిటి? దీనికి కారణమేంటి ఆ పార్వతి? కారణాలు మీకే తెలుసునంటున్నారు అలాగే నాథా. దేవి, కలికి కవాటన బంధన చేసిన కారణమేమిటి? పరమేశ్వర దేవి. ఆ కారణాలు నన్ను అడుగుతుంటారా స్వామి? అవును కబురి. కారణమేమని అడిగితే నీ బోధయా తెలుసుకోండి. నాథా తెలియజేయబోయే. దేవి నాథా ఏమంటే పార్వతి, పరమేశ్వర కవాడ్ను బంధించింది నీవును, అవునండి. కారణం నడుచున్నావా గౌరి? ఆ కారణాలు మీకే తెలుసిన స్వామి. అయ్యో పార్వతి, అందులో కలిగింది బా, అంబికా చెట్టు కలిగింది. నువ్వు అందులో కలిగింది బా, అంబికా చెట్టు కలిగింది. దుష్ట శిక్షణ, దుష్ట రక్షణ చేసి వచ్చినానే, పార్వతి చేసి వచ్చినానే. పరమేశ్వర దేవి. ఏమిటి స్వామి? దుష్ట శిక్షణకు అవునండి. మన భక్తులు సంరక్షణగా వెళ్తుంది కానీ కానీ నిజానికి చోటుకి వెళ్ళలేదు గౌరి. రెచ్చోటికి వెళ్ళలేదా పరమేశ్వర? వెళ్ళలేదు పార్వతి. నన్ను సాగి వెళ్ళబోయే స్వామి సాధుల దేహములో. సాగి వెళ్ళబోయే స్వామి సాధుల దేహములో. జగం భరిడపై దేశ దేశములు తిరిగి వచ్చినావా? తిరిగి వచ్చినావా? దేవి ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా